అప్పటి వరకు నాకౌట్స్ కూడా వెళ్ళని మన క్రికెట్ టీం 1983లో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత క్రికెట్ పాపులారిటీ మన దేశంలో పెరుగుతూ వచ్చింది. అయితే అప్పటి వరకు అంటే 1975, 79, 83 తర్వాత అంటే 1987లో మొదటిసారి ఇంగ్లాండ్కు కాకుండా వేరే దేశాలకు వరల్డ్ కప్ను హోస్ట్ చేసే అవకాశం వచ్చింది. ఆ వరల్డ్ కప్ను మన దేశం అలాగే పాకిస్తాన్ కలిసి బిడ్ చేశాయి. ఇంగ్లాండ్ బిడ్ చేసిన దానికంటే 5 రెట్లు ఎక్కువ డబ్బుకు. దీంతో ఆ వరల్డ్ కప్ హోస్ట్ చేసే అవకాశం మనతో పాటు పాకిస్తాన్కు వచ్చింది. మొదటిసారి వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వరల్డ్ కప్ను హోస్ట్ చేసి మన సామర్థ్యం ఏంటో క్రికెట్ ప్రపంచానికి చూపించాలి అని అనుకుంది మన దేశం. అయితే 1987 వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్తో కలిసి మన దేశం 30 కోట్లకు బిడ్ చేసింది. అయితే ఇక్కడే సమస్య వచ్చింది. ఆ వరల్డ్ కప్ హోస్ట్ చేయడానికి మన దగ్గర రూపాయి కూడా లేదు. కానీ ఎలా ఆ వరల్డ్ కప్ను మనం అద్భుతంగా హోస్ట్ చేయగలిగాం. అయితే బిడ్ వేసేటప్పుడు అంటే 1984లో అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ మధ్యవర్తిగా ధీరుభాయ్ అంబానీ ఆ వరల్డ్ కప్ను స్పాన్సర్ చేయడానికి ఒప్పుకున్నాడు. కానీ ఇందిరాగాంధీ గారు అదే సంవత్సరం హత్యకు గురి కావడం వల్ల పరిస్థితులు మారిపోయాయి. తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. ఆర్థిక మంత్రిగా విపి సింగ్ ఉండేవారు. అయితే అతనికి ధీరుభాయ్ అంబానీకి కొన్ని విభేదాలు వచ్చాయి. దీంతో స్పాన్సర్షిప్ నుంచి అంబానీ దూరం జరిగారు. అయితే మొత్తం ఖర్చు 30 కోట్లు అయితే పాకిస్తాన్తో కలిసి బిడ్ వేశాం కాబట్టి మన షేర్గా 20 కోట్లు ఖర్చు చేయాలి. అందులో 4 కోట్లు కొద్ది రోజుల్లోనే గ్యారంటీ మనీగా ఇవ్వాలి. అది స్పాన్సర్షిప్స్. అలాగే అప్పటి క్రికెట్ బ్రాడ్కాస్టర్ అయిన దూరదర్శన్ ఇవ్వాలి. కానీ దూరదర్శన్ వరల్డ్ కప్ తర్వాత మాత్రమే ఆ డబ్బులను ఇస్తుంది. ఇప్పుడు మొత్తం స్పాన్సర్షిప్ల మీద ఆధారపడాలి. కానీ ఆ టైంలో విదేశీ పెట్టుబడుల మీద చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి. అలాగే విదేశీ కంపెనీలు మన దేశంలో పెట్టుబడి పెట్టి లాభాలను సంపాదించడం కూడా కష్టంగా ఉండేది. కానీ అతి కష్టం మీద కోకోకోలా లాంటి కంపెనీలు కొంత డబ్బును స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చాయి. కానీ వాళ్ళు ఇచ్చేది 38 లక్షలు మాత్రమే. అది పోస్ట్ చేయడానికి ఏ మూలకు కూడా రాదు. దీంతో చేసేదేమి లేక బీసీసీఐ అప్పటి ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీని ఆ డబ్బును మన ఫారిన్ రిజర్వ్స్ నుంచి ఇవ్వాలని రిక్వెస్ట్ చేసింది. ఫారిన్ రిజర్వ్స్ను మన దేశం దగ్గర డబ్బులు లేనప్పుడు లాస్ట్ ఆప్షన్గా వాడతారు. అయితే రాజీవ్ గాంధీ జోక్యంతో మన దేశం పేరు పోకూడదు అనే ఉద్దేశంతో కొన్ని రోజుల్లోనే గ్యారంటీగా ఇచ్చే డబ్బును ఇచ్చేశారు. గ్యారంటీగా ఇచ్చే డబ్బును అయితే ఇచ్చేశారు. కానీ మిగతా వాటికి డబ్బు లేకుండా ఇండియా వరల్డ్ కప్ను హోస్ట్ చేయబోతుంది. అయితే దీన్ని సీక్రెట్గా ఉంచి ఉన్న కొద్ది డబ్బుతో ఆ వరల్డ్ కప్ అరేంజ్మెంట్స్ను చేయడం మొదలుపెట్టింది బీసీసీఐ. ఈ టైంలోనే రాజీవ్ గాంధీ విపి సింగ్ను ఫైనాన్స్ నుంచి డిఫెన్స్ మినిస్టర్గా మార్చాడు. ఆ తర్వాత బీసీసీఐ ప్రెసిడెంట్ ఒక ఫోన్ కాల్ చేశాడు. అది ధీరుభాయ్ అంబానీకి. తర్వాత అంబానీ ఎంట్రీ ఇచ్చాడు. అతనికి సంబంధించిన రిలయన్స్ కంపెనీ 4 కోట్లు గవర్నమెంట్కి, 1.5 కోట్లు టైటిల్ స్పాన్సర్షిప్కి ఇచ్చేసింది. అలాగే స్టేడియం స్పాన్సర్షిప్లు అన్ని 2.6 కోట్లకు కొనేసింది. అలాగే రిలయన్స్ ఫ్యాబ్రిక్ సప్లయర్గా అంటే జెర్సీ, క్లాత్స్ లాంటివి మిగతా కంపెనీల కంటే ఎక్కువగా బిడ్ చేసి ఆ కాంట్రాక్ట్లన్నీ దక్కించుకుంది. ఇలా ప్రతి చోట రిలయన్స్ పేరు మాత్రమే కనిపించింది. ఇంకా ఆ వరల్డ్ కప్ కాస్త రిలయన్స్ కప్గా మారింది. అయితే ఆ వరల్డ్ కప్కు హోస్ట్ చేయడం వెనుక అంబానీ ఉద్దేశం తన కంపెనీ అయిన రిలయన్స్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం. ఆ గుర్తింపు వచ్చింది కూడా. అయితే చివరగా ఇంకో సమస్య ఉంది. అది ఫారిన్ ప్లేయర్స్ కోసం అకామిడేషన్ను ఏర్పాటు చేయడం. దీన్ని కూడా అంబానీ ఏర్పాటు చేశాడు. మన దేశంలోని 5 స్టార్ హోటల్స్తో టైఅప్ అయ్యి ఫారిన్ ప్లేయర్స్ అకామిడేషన్ మొత్తాన్ని స్పాన్సర్ చేసింది రిలయన్స్. అయితే ఆ వరల్డ్ కప్ను మనం గెలవలేదు. సెమీఫైనల్స్ వరకు వెళ్ళగలిగాం. కానీ రిలయన్స్ కప్గా హోస్ట్ చేసి మన సామర్థ్యం ఏంటో క్రికెట్ ప్రపంచానికి తెలిసేలా చేసింది ఆ 1987 వరల్డ్ కప్. తర్వాత 1996లో పాకిస్తాన్ అలాగే శ్రీలంకతో కలిసి
అలాగే 2011లో బంగ్లాదేశ్ శ్రీలంకతో కలిసి మన దేశం క్రికెట్ వరల్డ్ కప్ను హోస్ట్ చేసింది. అయితే ఈ సంవత్సరం ఇండియా ఒంటరిగానే వరల్డ్ కప్ను హోస్ట్ చేసింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.